అమరావతి కోసం అన్ని తాకట్టు పెట్టిన సీఎం చంద్రబాబు విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు వైసీపీ పోరాటాల వల్ల మాత్రమే జరిగిందని మాజీ మంత్రి గుడివాడ అన్నారు. విశాఖలో రైల్వే జోన్ కు వైసీపీ హయాంలోనే భూమి కేటాయించామన్నారు. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు గురించి ప్రస్తావించేటువంటి నాదుడే లేడు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ, ప్రత్యేక హోదా విషయంలో కానీ వీటన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ప్రత్యేక ప్యాకేజీ కోసం, అమరావతి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు కోసం వాటన్నిటిని కూడా తాకట్టు పెట్టినటువంటి విషయం మనందరికీ తెలుసు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని దాదాపు 4 దశాబ్దాల కల అయినటువంటి విశాఖపట్నం రైల్వే జోన్, తెన్నేటి విశ్వనాథం గారు మొదలుపెట్టినటువంటి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలి, విభజన చట్టంలో ఉన్నటువంటి ఈ హామీని నెరవేర్చాలని చెప్పే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మద్దతుతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా కలిసి ఆ రోజు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆ రోజు దీక్ష చేపట్టినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అప్పుడు అక్రమంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నా మీద అటెంప్ట్ టు సూసైడ్ కింద కేసు బనాయించి క్రైమ్ రిజిస్టర్ చేసి దాదాపు 10 సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరిగేటువంటి కార్యక్రమం చేశారు. అయినప్పటికీ ప్రజాపక్షం కోసం, ఈ ప్రాంత భవిష్యత్తు కోసం, ఈ ప్రాంత ప్రజల తాలూకు ఆకాంక్ష కోసం ఆ పోరాటాన్ని చేశాం. మొన్న మీ అందరూ చూశారు, గడిచినటువంటి నెల రోజుల క్రితం న్యాయస్థానం ఆ కేసుకు సంబంధించి 6 నెలల పాటు జైలు శిక్ష, 5,000 రూపాయల జరిమానా నా మీద విధించినటువంటి పరిస్థితులు మీరు అందరూ కూడా చూశారు. అయినప్పటికీ న్యాయస్థానంలో ఉన్నటువంటి అవకాశాల మేరకు ఏదైతే సెకండ్ ఏసీఎంఎం కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని, వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని విశాఖపట్నం ప్రిన్సిపల్ పీడీజే కోర్టులో అప్లై చేసి సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ని అప్లై చేసి బెయిల్ అప్లై చేయడం, బెయిల్ రావడం, ఈరోజు ఆ సెకండ్ ఏసీఎంఎం కోర్టులో ఆ బెయిల్ని ప్రజెంట్ చేసి మరి ఫర్దర్గా ఈ ఇష్యూని అపీల్ చేయాలనేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. దానికి మా పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ ప్రతినిధులు కానీ, నా తరపున వాదిస్తున్నటువంటి అడ్వకేట్ అప్పారావు గారు కానీ, ఇప్పుడు పీడీజే కోర్టులో రవి గారు, వీరందరూ కూడా మా సీనియర్ కౌన్సిల్స్ అంతా కూడా వాదిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ మొదటి నుంచి చెప్తూ వచ్చాం, విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం, దేనికన్నా మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని చెప్పాం. ఆ రోజు పోరాటం కారణంగానే 2018లో ఎన్నికల ప్రచారం కోసం వచ్చినటువంటి ఆనాటి ప్రధాని నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామన్నటువంటి ప్రకటన చేశారు. 2019లో మేము అధికారంలోకి వచ్చాం. వచ్చినటువంటి 6 నెలల్లో కరోనాను ఎదుర్కొన్నాం. తర్వాత పరిస్థితులన్నీ సద్దుమరిగిన తర్వాత కేంద్రం నుంచి రైల్వే జోన్ ఏర్పాటుకి సంబంధించినటువంటి భూమి కేటాయింపులు చేయమని చెప్పి వారు కోరడం జరిగింది. ముడసల్లో దగ్గర దాదాపు 50 ఎకరాల భూమిని 2024 జనవరి మాసంలో భూమిని కేటాయించాం. దానికి సంబంధించినటువంటి గెజిట్ కూడా నిన్న మొన్న విడుదలైనటువంటి పరిస్థితులు చూసాం. కానీ బాధాకరమైనటువంటి విషయం, మొదటి నుంచి అడుగుతున్నటువంటి విషయం, ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆకాంక్ష ఏదైతే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వాల్టేర్ డివిజన్ని విశాఖపట్నం కేంద్రంగా ఉన్నటువంటి రైల్వే జోన్లో జతపరచాలని చెప్పి కోరడం జరిగింది. కానీ తీరా గెజిట్ చూస్తే అందులో ఏదైతే వాల్టేర్ డివిజన్కి గుండెకాయ అయినటువంటి కేకే లైన్ అందులో లేకపోవడం చాలా శోచనీయం. ఇది కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల తాలూకా చేతకానితనం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా వాల్టేర్ డివిజన్లో కేవలం కేకే లైన్ ద్వారా 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వచ్చినటువంటి ఆదాయం కేవలం ఆ లైన్ మీద 2,250 కోట్ల రూపాయలు కేవలం కేకే లైన్ ద్వారా వచ్చింది. దాన్ని తీసుకొని వెళ్ళి ఒరిస్సాలో పెట్టారు. ఈస్ట్ కోస్ట్ రైల్వేలోనే దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మొదటి నుంచి అడుగుతున్నటువంటిది పూర్తిగా వాల్టేర్ డివిజన్లో ఏవైతే లైన్స్ ఉన్నాయో, ప్రధానంగా కేకే లైన్ ఏదైతే ఉందో, కొత్త వలస కిరండల్ లైన్ ఏదైతే ఉందో, పూర్తి ఆదాయాన్ని ఇస్తున్నటువంటి లైన్ని తీసుకొని వెళ్ళి మీరు ఒరిస్సాలో పెడితే అంటే ఇక్కడ ఉన్నటువంటి పాలకులు చేతకాని వాళ్ళ కాదా అన్నటువంటిది ఒకసారి ప్రజలు ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. నిన్న మొన్న అధికార పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, ఈరోజు స్థానిక పార్లమెంట్ సభ్యుడు మాట్లాడుతూ ఉన్నాడు, మొన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ ఉన్నారు, మొన్న కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. మీరు సాధించింది ఏంటి? ఇందులో మీరు పోరాటం చేసింది ఏంటి?
కేవలం మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, మీరు ప్రభుత్వంలో ఉండి కనీసం కేకే లైన్ సాధించుకోలేనటువంటి పరిస్థితుల్లో చేతగాని వల్ల మీరు ఉన్నటువంటి పరిస్థితుల్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. కేకే లైన్ కొనసాగింపు అనేటువంటిది వాల్టేర్ డివిజన్లో నడిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, కొత్తగా లైన్ల ఏర్పాటు విషయంలో కానీ, రెవెన్యూ జనరేషన్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి సౌత్ కోస్ట్ రైల్వే హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి విశాఖపట్నానికి అన్ని రకాలుగా కూడా ఈ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి, ఈ జోన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని డివిజన్స్కి మేలు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని దయచేసి గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటికన్నా ప్రభుత్వం వారు మారాలి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. మీరు ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ ఎక్కడ తిరుగుబాటు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మీరు మీ చేతగాంతనాన్ని మీరు ప్రదర్శిస్తూ ఉన్నారు. మొన్న గూగుల్ శంకుస్థాపనకి రైల్వే శాఖ మంత్రి వచ్చారు, ఎందుకు అడగలేపారు? మీరు వేదిక మీద ఎందుకు మాట్లాడలేదు? వచ్చినటువంటి 27, 28 గూగుల్ శంకుస్థాపనకు వచ్చారు, 4వ తారీఖున గెజెట్ వచ్చింది, గెజెట్లో చూస్తే కేకే లైన్ లేదు. ఇది మీ చేతగాంతనమా కాదా ఒక్కసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇప్పటికన్నా మీరు రైల్వే జోన్ విషయంలో మీరు చేసినటువంటిది ఏమీ లేదు, మీ పోరాటం లేదు, మీ సహకారం లేదు, మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది లేదు. కేవలం ముష్టిలాగా కేంద్ర ప్రభుత్వం మీకు ఇచ్చి ఈ రాష్ట్రానికి ముష్టిలా పడేస్తాం, దీన్నే మీరు తినండి లేదా దీంతో మీరు ఆనందపడండి అనేటువంటి విధంగా